హరి ఓం తత్సత్. జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీ గీతాదేవతాయ నమ. ఆరోధ్యాయం ఆత్మ సంయమ యోగంలో 18వ శ్లోకాన్ని కృష్ణ భగవాను చెప్తున్నాడు. యథా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తథా. అంటే ఏం చెప్తున్నారంటే, చిత్తమును పూర్తిగా వశమునంచుకున్నవాడు, చిత్తమునంటే మనస్సుని ఎప్పుడైతే తన యందు వశమునంచుకుంటాడో దాన్ని పరమాత్మ యందే స్థిరముగా నిలిపినప్పుడు పురుషుడు సర్వభోగముల యందును స్పృహరహితుడగును. స్పృహ ఉండదు, భోగముల యందు స్పృహ ఉండదు. ఎవరికి? యోగి. యోగన్నా మహాభక్తుడు, మంచి భక్తుడైనా స్థితప్రజ్ఞుడైన అందరూ ఒకటే. యోగి అంటే ఎవరో అని మీరు భావం చేసుకోకూడదు. యోగి అంటే ఒక భక్తుడు, మంచి భక్తుడు, స్పృహ లేనివాడు, నిరంతరము కూడా పరమాత్మ యందు మనసు నిలిపి నిరంతరము ధ్యానము చేస్తూ చింతన చేసేవాడే మహాయోగి. అలాగే స్థితప్రజ్ఞుడు కూడా స్థిరమైన జ్ఞానము కలిగిన వాడు స్థితప్రజ్ఞుడు. యోగి అంటే భగవంతుడు యోగి బికమ్ము అన్నాడు. యోగి అంటే ఏ విధంగా చిత్తమును పూర్తిగా ఆయన వశం చేసుకుంటాడు. మనసు ఇంద్రియాలను వశం చేసుకుంటాడు. అవసరం వస్తే కాయేన మనస బుద్ధ కేవలైరింద్రపి యోగిన కర్మ కొరవంతి త్యక్తాత్మ శుద్ధయే. ఆత్మశుద్ధి కొరకు ఒట్టి ఇంద్రియము చేత, ఒట్టి కాయము చేత, శరీరము చేత, మనసు చేత కర్మలు చేస్తూ ఉంటాడు. దీనికి ఆత్మ మనసుని నిర్మల చేసుకోవడానికి చిత్త శుద్ధి గురించి కర్మలు చేస్తుంటాడు యోగి. యోగి అంటే ఎక్కడో ఉంటాడు, మనలోనే. మనమే యోగులు అవ్వాలి, మనమే యోగులు అవ్వచ్చు. ఎవడైతే శబ్దస్పర్శాదుల స్పృహ లేనివాడు, చిత్తమును అనగా మనస్సుని నిగ్రహించినవాడు, సర్వభోగముల యందు స్పృహరహితుడు. ఏ భోగములు మనకు వచ్చి పడినా సరే, ఏ విధంగా మనం అనుకూలంగా ఉన్నా సరే, వాటిని ఎవరైతే త్యజిస్తారో, ఎవరైతే వికారం చెందరో వారే యోగులు. ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నారు పరమాత్మ 19వ శ్లోకాన్ని. యోగి ఎలాగుంటాడంటే, యథాదీపో నివాతస్థో నేంగతే స్వపమా స్మృతాః యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః. అంటే ఏం చెప్తున్నారంటే, వాయు ప్రసారము లేని చోట నిశ్చలముగా ఉండు దీపము వలె యోగికి వశమై ఉన్న చిత్తము పరమాత్మ ధ్యానమున నిమగ్నమై ఉన్నప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా ఉండును. అటువంటి వాడు యోగి. గాలి లేని చోట దీపం పెడితే ఏ విధంగా నిశ్చలంగా ఉంటుందో ఆ విధంగా ఈ యోగి మనసు నిగ్రహించిన వాడు మనసు చంచలం లేకుండా, బుద్ధి చంచలం లేకుండా స్థిరంగా నిశ్చలంగా ఉంటాడని పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.